అయ్యో, అన్నయ్య ఏంటి ఈ టైంలో వస్తున్నాడు? మనిషిని చూశాడంటే ఇక మటాషే. పెళ్లి చేసుకోకముందే మనిషి కూడా విడాకులు ఇచ్చేస్తాడు. అయ్యో, మనిషా మనిషా వచ్చిన పని చూసుకోకుండా లక్ష్మీ రూమ్ వైపు వెళ్తున్నాడు. మనిషి ఖచ్చితంగా దొరికిపోతుంది. రేపు ఉదయం మనిషిని అన్నయ్య ఇంట్లో నుంచి గెంటేయడం కూడా జరిగిపోతుంది. ఎవరో ఉన్నట్టు అనిపించింది. తనకి నువ్వు దొరికిపోలేదుగా? కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. మీ అన్నయ్య ముందు దొంగలా నిలబడి ఉండేదాన్ని. థ్యాంక్ గాడ్ కరెక్ట్ టైంకి అలర్ట్ అయ్యాను. సరే, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ హన్సిక. మరో 12 గంటల వరకు తను నిద్ర లేవదు. దాంతో పాస్పోర్ట్ కోసం అప్లికేషన్ కూడా ఇవ్వటానికి పాస్పోర్ట్ ఆఫీస్ కూడా లక్ష్మి వెళ్లలేదు. ఒక్క రోజు తను అప్లికేషన్ ఇవ్వడం ఆగిపోతే చాలు, ఇక లక్ష్మి ప్రయాణం కూడా ఆగిపోతుంది. మిత్రతో పాటు వెళ్లే అవకాశం నాకు దక్కుతుంది. అమ్మయ్యా, లేకపోతే లక్ష్మి అన్నయ్యతో పాటు విహారయాత్రికి వెళ్లి ఎక్కడ వలలో వేసుకుంటుందో అని టెన్షన్ పడిపోయాను. ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సక్సెస్ఫుల్ గా ఒక పాపం చేసేసాం కదా, ఇక ప్రశాంతంగా నిద్రపోదాం. పద. ఇదేంటి మనిషా, ఆ లక్ష్మిని కోలుకోలేని దెబ్బ కొట్టామని మనం అనుకుంటుంటే తిరిగి ఆ దెబ్బ మనకే తగిలేలా చేసిందేంటి? అవును హన్సిక, పొలం గట్ల మీద గడ్డి పీకటం, పశువులకి మేత వేసుకోవడం మాత్రమే ఈ లక్ష్మికి తెలుసు అనుకున్నాను. ఇంత అప్డేటెడ్ గా ఉంటుందని, ఇంత అప్డేటెడ్ గా ఆలోచిస్తుందని అస్సలు ఊహించలేదు.
అవును మనీషా, లక్ష్మి ఒట్టి ముద్ద పప్పులే. వంటల్లో ఉప్పు కారం ఎంత వేయాలో తెలుసు కానీ సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకునేంత మెదడు తనకు లేదులే అని భ్రమపడ్డాను. కానీ అలా అనుకోవడం నా భ్రమని ఇప్పుడు రుజువవుతుంది. ఏది ఏమైనా ఆ లక్ష్మి చేతిలో ఓడిపోయినట్టు అనిపిస్తుంది హన్సిక. అప్పుడప్పుడు ఇలా ఓడిపోతుంటే బాగుంటుందిలే మనీషా. ఏంటి మనీషా, ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేశాను అనగానే నీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయినట్టుంది. చూడు మనీషా, పక్కలోనే బల్లెం ఉన్నప్పుడు మనం నడిచినా నిలబడినా కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ బళ్ళెమే మన పక్కలో గుచ్చుకుంటుంది, మన ప్రాణాల్ని కూడా తీసి పడేస్తుంది. నా పక్కలోనే బళ్ళల్లాగా నువ్వున్నావని తెలిసి కూడా నేను జాగ్రత్త పడకుండా ఉంటానా? నువ్వు పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి నేను మిత్రగారితో వెళ్లకుండా చేయడానికి చాలా ప్రయాసపడుతున్నావని నాకు తెలీదనుకున్నావా? నీ బల్లెమేంటో కళ్ళెమేంటో నాకు తెలీదు. నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావో కూడా నాకు తెలీదు. మనీషా, నేను వెళ్లేదారిలో గోతులు తవ్వాలని, నా మీద నిప్పులు కురిపించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటావు. అలాంటిది మిత్రగారితో నేను అంత దూరం ఏకాంతంగా వెళ్తున్నాను అంటే నువ్వు నిలకడగా ఉంటావని, నిశ్శబ్దంగా కూర్చుంటావని నేననుకోను. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నన్ను ఆపాలని నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూనే ఉంటావుగా. అందుకే నీ ప్రయోగాలకి బలవ్వకుండా నా ప్రయత్నాలు నేను చేసుకున్నాను. నీకు ఇంకొక విషయం తెలుసా? నా రూమ్లో స్లీపింగ్ స్ప్రే బాటిల్ కూడా చూశాను. ఇదిగో పెద్దయినా, లే, తినే టైం అయింది, ఫుడ్ తెచ్చా తిను. అసలు ఎవరు మీరు? నన్ను ఇలా ఎందుకు బంధించారు? నా వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉందో అర్థం కావడం లేదు. చూడు పెద్దయినా, నువ్వు ఏది అడిగినా మేం చెప్పమని నీకు తెలుసు. అయినా నువ్వు రోజు అడుగుతావు. అడిగి అడిగి నోరు నొప్పి తప్పితే మేము ఆ విషయం నీకు చెప్పేదే లేదు. ఇదిగో ముందు అన్నం తిను. అయినా నిన్ను కష్టపెట్టకుండా కడుపు నిండా ఫుడ్ పెడుతున్నావు, కంటి నిండా కునికేమంటున్నావు. ఇంకేంటి నీ ప్రాబ్లం? తిను. హలో అమ్మా లక్ష్మి, నేను దీక్షితులు మాట్లాడుతున్నానమ్మా. దీక్షితులు గారు, మీ గురించి ఎంత వెతుకుతున్నామో తెలుసా? అసలు ఎన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మ లక్ష్మి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను చెప్పేది వినమ్మా. చెప్పండి దీక్షితులు గారు. వచ్చే వారం రోజుల్లో మిత్ర చుట్టూ ఒక భయంకరమైన గండం విలయతాండం చేయబోతోంది. ఎవరు ఊహించనంత భారీ ప్రళయ గర్జన మిత్రని మింగేయటానికి దూసుకొస్తోంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మిత్రని అంటిపెట్టుకునే ఉండాలి. ఒక్క క్షణం కూడా దూరంగా ఉండకూడదు. ఆ గండ ఏ రూపంలో వస్తుంది దీక్షితులు గారు? పంచభూతాల్లో ఏ రూపంలో అయినా అవ్వచ్చు. అనుక్షణం అప్రమత్తంగా ఉండమ్మా. అలాగే దీక్షితులు గారు, ఇంతకీ మీరు ఎక్కడున్నారు?
మీతో చాలా మాట్లాడాలి. మీ వల్లనే ఇక్కడ చాలా అపోహలు తొలగించాలి. మీరెక్కడున్నారో చెప్పండి, నేనే వచ్చి కలుస్తాను. అది నేను ప్రస్తుతం అమ్మా లక్ష్మి, నేను తర్వాత మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ బాబు. హలో. ఆగండి, నన్ను వదిలేయండి. పదా. హలో హలో దీక్షితులు గారు, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడ దీక్షితులు గారు అనే వాళ్ళు ఎవరు లేరమ్మా. ఆ, ఇప్పుడు ఈ ఫోన్ నుంచి నాతో కాల్ చేసి మాట్లాడారు కదండి. ఓ ఆయన పారిపోతుంటే ఆయన ఎవరో రౌడీలు పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తున్నారమ్మా. బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారా? వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతూ నా దగ్గర ఫోన్ తీసుకుని మీకు కాల్ చేశారు. సరేనండి. అలాగే అమ్మా. అంటే దీక్షితులు గారిని ఇన్నాళ్ళు ఎవరో కావాలని దాచిపెట్టారు. ఆయన బయట ప్రపంచానికి కనపడకుండా ఉండాలని ఆయన్ని బంధించి పెట్టారు. ఎవరై ఉంటారు? దీక్షితులు గారు బయటకు వస్తే గాని ఈ ఇంట్లో ఉన్న ఎన్నో అపోహలకి సమాధానం చెప్పలేను. పాపం మిత్రగారికి ఉన్న గండం గురించి నాకు చెప్పడం కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మిత్రగారిని ఎలా అయినా కాపాడుకోవాలి. ఆయన గండం నుంచి ఎలా అయినా బయటపడేయాలి. కానీ బయటపడేసే మార్గం చెప్పడానికి కూడా దీక్షితులు గారు అందుబాటులో లేరు. ఇప్పుడెలా? ఏమైందమ్మా? ఇందాక ఎందుకంత కంగారు పడ్డావు? నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావంటే నీ మనసులో ఏదో ఉంది. అసలు ఏం జరిగింది లక్ష్మి? ఇందాక దీక్షితులు గారు ఫోన్ చేశారు మావయ్య గారు. ఏంటి, దీక్షితులు గారు ఫోన్ చేశారా? అవును మావయ్య గారు, మిత్ర గారికి త్వరలో అతిపెద్ద గండం రాబోతుందట. ఆ ప్రమాదం నుంచి తప్పించడం చాలా కష్టమని నన్ను హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని విడిచిపెట్టకూడదని నాకు మరీ మరీ చెప్పారు. అప్పటి నుంచి నాకు కాలు చేయ ఆటం లేదు మావయ్య గారు. మళ్ళీ మిత్రకి గండమా? అవును మావయ్య గారు, ఆ మాట విన్నప్పటి నుంచి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మిత్రగారికి వచ్చే గండాన్ని ఎలా ఆపాలో బోధపడడం లేదు. పోనీ ఇదే విషయాన్ని ఇందాక మిత్రతో చెప్తే సరిపోయేది కదమ్మా. చెప్పినా నమ్మరు మావయ్య గారు. నాతో మాట్లాడిన దీక్షితులు గారు అదే మాట మిగిలిన కుటుంబానికి ఎందుకు చెప్పలేదు అని ఆరా తీయడం మొదలు పెడతారు. మళ్ళీ నేను అబద్ధం చెప్తున్నానని రుజువు చేయడానికి ప్రయత్నిస్తారు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. ఇంతకీ అసలు దీక్షితులు గారు ఎక్కడున్నారు? ఇన్ని రోజులు ఏమైపోయారు? ఆయన్ని ఎవరో కావాలని దాచిపెట్టారు మావయ్య గారు. దాచిపెట్టడం ఏంటమ్మా? అసలు ఏమైందంటే, అమ్మా లక్ష్మి, నేను దీక్షితులు మాట్లాడుతున్నానమ్మా. అసలు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మా లక్ష్మి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేనే వచ్చి కలుస్తాను. నేను ప్రస్తుతం అమ్మా లక్ష్మి, నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడే ఈ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసి మాట్లాడారు కదండి. ఓ ఆయన పారిపోతుంటే ఆయన ఎవరో రౌడీలు పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తున్నారమ్మా. వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతూ నా దగ్గర ఫోన్ తీసుకుని మీకు కాల్ చేశారు. మై గాడ్, దీక్షితులు గారిని ఎవరో దాచిపెట్టారా? ఎవరై ఉంటారు? అసలు దీక్షితులు గారిని దాచిపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఏమో మావయ్య గారు, అదే అర్థం కావడం లేదు. దీక్షితులు గారి మీద అంత పగ ఎవరికి ఉంటుంది? ఈ రోజు నీ కోసం మనీషా కష్టపడి తన చేతులతో తనే ఒక డిష్ చేసింది. ఈజ్ ఇట్ మనీషా? అవును మిత్ర, నీకోసం నేను ఒక స్పెషల్ డిష్ చేశాను. మనీషా ఎప్పుడు నోటికి పనిచెప్తుందనుకున్నాను, చేతికి కూడా పనిచెప్తుందన్నమాట.
వాట్ యు మీన్ అంకుల్? ఐ మీన్ ఎప్పుడు నువ్వు వంట చేయడం చూడలేదు కదా, అందుకే కాస్త డౌట్. బావగారు, పాపం తను ఎంతో ప్రేమతో మిత్ర కోసం వంట చేస్తే మీరేంటి టీస్ చేస్తున్నారు? ఏంటి, మనీషా మిత్ర గారి కోసం వంట చేసిందా? ఎప్పుడు లేంది మనీషా వంట చేయడం ఏంటి? వచ్చే వారం రోజుల్లో మిత్ర చుట్టూ ఒక భయంకరమైన గండం విలయతాండం చేయబోతోంది. అసలే మిత్ర గారికి ఏ గండం ఎటు నుంచి వస్తుందో అని నేను కంగారు పడుతుంటే ఇప్పుడు మనీషా వంటలతో మిత్ర గారి ఆరోగ్యానికి ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుందో ఏంటో. మిత్ర, ఇదంతా నువ్వే తినాలి, ఎవరికీ పెట్టకూడదు. లక్ష్మి, అసలు నీకేమైంది? ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? నీలో నువ్వే ఎందుకంత మదన పడుతున్నావు? నేనా కంగారుగానా? అదేం లేదు మిత్ర గారు, నేను మామూలుగానే ఉన్నానే. లేదు లక్ష్మి, నేను ఉదయం నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఎందుకో చాలా కలవరపడుతున్నావు. ఏదో అలజడి నీ మనసులో మోస్తున్నట్టు కనిపిస్తున్నావు. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పినా మీరెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు మిత్ర గారు. మీకు అతిపెద్ద ప్రమాదం రాబోతోంది. చాలా పెద్ద గండం అతి త్వరలో మిమ్మల్ని సమీపిస్తోంది. అది చెప్పినా నమ్మరు, పైగా నా మీదే నిందలు వేస్తారు. చెప్పు లక్ష్మి, ఏమైంది? ఏం లేదు మిత్ర గారు, మీరు వెళ్ళి నిద్రపోండి. వెళ్ళండి. అరే, నేను సిస్టమ్ షట్ డౌన్ చేశాను కానీ స్విచ్ ఆఫ్ చేయలేదేంటి? లక్ష్మి, ఆ కార్నర్లోనే స్విచ్ బోర్డు ఉందని నీకెలా తెలుసు? అయ్యో లక్ష్మి, నువ్వు భాగ్యలక్ష్మిలా ప్రవర్తిస్తున్నావేంటి? ఇప్పుడు నువ్వు లక్ష్మివి, లక్ష్మి లాగే ఉండాలి. చెప్పు లక్ష్మి, అక్కడే స్విచ్ బోర్డు ఉందని ఈ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు. నీకేదో బాగా తెలిసినట్టు నేరుగా అక్కడికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసావేంటి? అది
అంటే మిత్ర గారు అది జనరల్ గా చాలా ఆఫీసుల్లో ఎంప్లాయీస్ కి అనువుగా ఉండే ప్లేస్ లోనే స్విచెస్ పెడతారు కదా. అంతెందుకు నేను వర్క్ చేసే ఆఫీస్ లో కూడా మానిటర్ దగ్గర స్విచ్ బోర్డ్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఉంటుందని గెస్ చేసి వెళ్ళి చూశాను. ఓహో, స్విచ్ బోర్డ్ ఉంది, ఆఫ్ చేసేసాను. కానీ నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మిత్ర గురించి ఇలా దీర్ఘంగా ఆలోచించడాలు, దీనంగా ఎదురు చూడ్డాలు తప్ప ఇక నాకేం మిగిలిందా ఆంటీ? మిత్ర విషయంలో దేనికో నువ్వు బాధపడుతున్నావని అర్థమవుతుంది. కానీ దేనికో నాకు చెప్తే కదా తెలిసేది. చెప్పడానికి ఏముందా ఆంటీ? లక్ష్మిని తీసుకొని మిత్ర ఎక్కడికో వెళ్ళాడు, అది కూడా ఈ టైంలో. ఎందుకు వెళ్ళాడు, అసలు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో నాకేం అర్థం కావడం లేదు. ఏంటి, లక్ష్మిని తీసుకొని మిత్ర ఈ టైంలో బయటకు వెళ్ళాడా? ఏంటి మనీషా, ఇంకా నిద్రపోలేదా? ఎక్కడ నిద్రపోనిస్తున్నావు మిత్ర? కంటికి కునుకు లేకుండా చేస్తున్నావు, మనసుకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. వాట్ డూ యు మీన్? నేనే చేశాను ఇప్పుడు. మరి లేకపోతే ఈ సమయంలో లక్ష్మిని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళావు? సరదాగా షికార్కి వెళ్ళావా? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ మనీషా? ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళానో, ఎక్కడికి వెళ్ళానో అన్నీ నీకు చెప్పాలా? నువ్వు చెప్పకపోతే నాకు తోచింది అనుకోవాల్సి వస్తుంది మిత్ర. అసలు నీతో పాటు లక్ష్మిని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అర్జెంటుగా ఓ ఫైల్ కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది, అందుకే నేను ఆఫీస్కి బయలుదేరాను. అదే టైంలో లక్ష్మి ఏవో సరుకులు కొనుక్కోవాలి అంటే నాతో పాటు తీసుకెళ్లాల్సి వచ్చింది. దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? లక్ష్మి సరుకులు కొనుక్కోవడానికి వస్తే మరి తన చేతిలో సరుకులేవి? కొనుక్కుని తెచ్చుకున్న ఐటమ్స్ ఏవి? సరుకులు తీసుకురాలేదు కదా. నిజమే, బాగా గుర్తు చేసావు మనీషా. ఏంటి మిత్ర గారు ఇది? నేనంటే మర్చిపోయాను, కనీసం మీరైనా గుర్తు చేయాలి కదా. మీరు మీ ఆఫీస్ పనులు చూసుకుంటే సరిపోతుందా? మీతో పాటు వచ్చి నేను ఎందుకు వచ్చాను, ఏం తీసుకోవడానికి వచ్చాను అని ఆలోచించాలి కదా. మిత్రతో కలిసి బయటికి వెళ్ళటానికి కావాలని ఈ సరుకుల నాటకం ఆడింది. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని నా మీద చెలరేగిపోతోంది. ఆ లక్ష్మి తోక కత్తిరించే వరకు నాకు మనశ్శాంతి లేదా ఆంటీ? కూల్ డౌన్ మనీషా, కూల్ డౌన్. ఇలా చిన్న చిన్న షికార్లకు వెళ్ళి లక్ష్మిని సంతోషపడినవ్వు. రేపు మిత్రతో పాటు టర్కీకి వెళ్లే అవకాశాన్ని నువ్వు లాక్కొని అప్పుడు లక్ష్మిని ఏడవనివ్వు. చిన్న చిన్న బాణాలు వేసుకొని లక్ష్మి తెగ ఆనందపడిపోతుంది. మనం వాటన్నిటికంటే గొప్ప అస్త్రం వాడదాం. నువ్వు మిత్రతో కలిసి టర్కీ ట్రిప్ కి వెళ్తే అది లక్ష్మి చూసి కుళ్ళుకునేలా చేద్దాం. ఎగ్జాక్ట్లీ ఆంటీ. లక్ష్మి ఏడుపు చూసి నేను ఆనందపడాలి. అప్పుడు కాని నా ఉక్రోషానికి ఊరట ఉండదు. నాకు కాల్ చేసింది నేనే. నా ఫ్రెండ్ కి మీరు క్లోజ్ ఫ్రెండ్ అట్ కదా? అవునండి. ఇంతకీ మీకేం కావాలి?
ఏం లేదు, పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చారు కదా, ఆ లక్ష్మి పాస్పోర్ట్ రిజెక్ట్ అయ్యేలా చేయాలి. రిజెక్ట్ చేయాలని చెప్పినంత ఈజీ కాదు మేడం రిజెక్ట్ చేయడం. దానికి కూడా చాలా ప్రాసెస్లు ఉంటాయి, చాలా కారణాలు చూపించాల్సి ఉంటుంది, చాలా మ్యానిపులేషన్స్ చేయాల్సి ఉంటుంది. కష్టం చూపించి కాసులు లాగడం అంటే ఇదే. మీకేం కావాలో ఇండైరెక్ట్ గా బాగానే అడిగారు. ఒక్క నిమిషం ఉండండి. దీని ముందు ఎంత కష్టమైన పనైనా సులువైపోతుంది, ఎంతటి అసాధ్యమైందైనా సుసాధ్యమైపోతుంది. తీసుకోండి. నోట్ల కట్టెలు చూశాక కూడా నిజాయితీ గుర్తొస్తోందా? అలా అని కాదు, ప్రాసెస్ వెరిఫికేషన్ వరకు వచ్చింది. వెరిఫికేషన్ కూడా అంతా కరెక్టే అని తేలిపోయింది. లక్ష్మి, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావు? అవును మిత్ర గారు. సరే, దారి మధ్యలో నిన్ను డ్రాప్ చేస్తాను, నాతో పాటు రా. మిత్రగారితో వెళ్తే ఇక అంతే సంగతులు. లక్ష్మి భాగ్యలక్ష్మి ఒకటే అని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? పద. మిత్రగారు, మీరు వెళ్ళండి, నేను ఆటోలో వెళ్తాను. ఏ, నేను డ్రాప్ చేయకూడదు? ఓహో, నేను డ్రాప్ చేస్తే నీ కంపెనీ విషయాలు నాకు తెలిసిపోతాయనే? పోనీ అక్కడ దగ్గరలోనే ఎక్కడైనా డ్రాప్ చేస్తానులే, పద. అదే మిత్రగారు, అది అది మిత్ర, తన ఆఫీస్లో లక్ష్మి ఎవరో, ఏ కుటుంబానికి చెందిందో తెలియకుండా తన పని తాను చేసుకుంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్తే తన వర్క్ అట్మాస్ఫియర్ మొత్తం చెడిపోతుంది. అలా ఎందుకు అవుతుంది డాడ్? లక్ష్మి నందన్ కుటుంబంలో కోడలని అక్కడ ఆఫీసులో తెలిస్తే అంత పెద్ద ఇంటికి కోడలయ్యుండి ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు, శాలరీకి ఎందుకు పనిచేస్తున్నారు అని కొత్త కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయిరా. వాటికి సమాధానం చెప్పలేక, అక్కడ పనిచేయలేక లక్ష్మి చాలా ఇబ్బంది పడుతుంది. తనకున్న తలనొప్పులు చాలు, ఇప్పుడు మళ్ళీ కొత్త తలనొప్పులు మనం తీసుకురానవసరం లేదు. నువ్వు కారులో వెళ్ళు, ఎప్పట్లాగే తన ఆటోలో వెళ్తుంది. సరే డాడ్, హెల్ప్ చేయాలన్న ఆలోచనకు కూడా ఇన్ని అడ్డంకులు ఉంటాయని నాకు తెలీదు. సరే, నేను వెళ్తున్నాను, బాయ్. థ్యాంక్స్ మావయ్య గారు. అమ్మో, మన ఇల్లే ఒక వైకుంఠపాళి అయిపోయింది లక్ష్మి. ఏంటి లక్ష్మి? ఇదేంటి ఇలా చూస్తోంది? కాంపిటీషన్ మొత్తం వినేసిందా? ఈ డూప్లికేట్ హారం చూసేసిందా? ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? నాకు కనిపించకుండా ఏదో దాస్తున్నట్టున్నారు. దీని డేగ కళ్ళు ఈ డూప్లికేట్ హారాన్ని చూసేసినట్టున్నాయి. మిమ్మల్ని చిన్నత్తయ్య గారు. దాచడమా? అదేం లేదులే లక్ష్మి. సరే సరే, ఆ దాచే వస్తువు గురించి వదిలేయండి. మీరెందుకు కంగారు పడుతున్నారు? మాట్లాడుతూ ఎందుకంత తడబడుతున్నారు? కంగారు పడుతున్నానా? అయ్యో, నీకు అలా కనిపిస్తున్నానా? లేదే, నేను నార్మల్ గానే ఉన్నానే. ఒక డెలివరీ వస్తే తీసుకుంటున్నాను. టైంకి తీసుకురాలేదని వాడిని తిడుతున్నాను. అదే సమయంలో నువ్వు వచ్చావు, అందుకే నీకు అలా కనిపిస్తున్నట్టున్నాను. సరే, చిన్నత్తయ్య గారిలో ఏదో తేడా కనిపిస్తోంది. ఎప్పుడు చూసినా ధైర్యంగా గంభీరంగా కనిపించే వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు ఏంటో.
హాయ్ డాడ్. ఏంట్రా ఇంత హఠాత్తుగా ఆఫీస్కి రమ్మన్నా? ఎందుకు? కొన్ని అగ్రిమెంట్స్ చెక్స్ మీద సంతకాలు చేయాలి డాడ్, అందుకే రమ్మన్నాను. లక్ష్మి ఎక్కడా కనిపించడం లేదేంటి? డాడ్, ఎవరి కోసం వెతుకుతున్నారు? నా కోడలి కోసం రా. అంకుల్ ఇప్పుడేమన్నారు? ఆహా, అదేనమ్మా, ఇంతకు ముందు ఇక్కడ ఒక అమ్మాయి మనకు ఫస్ట్ లోనే ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చిందన్నారు కదా. వీళ్లల్లో ఆ అమ్మాయి ఎవరై ఉంటుందా అని చూస్తున్నాను. ఓ, భాగ్యలక్ష్మినా? అవునరా. రాకేష్, భాగ్యలక్ష్మి ఇంకా రాలేదా? లేదు సార్, ఇంకా రాలేదు. సరే. చూసావా మిత్ర, భాగ్యలక్ష్మి ఇప్పటి వరకు ఆఫీస్కి రాలేదు. ఈ ఫైల్ స్టడీ చేయలేదు, దీని మీద రిపోర్ట్ చేసి క్లయింట్కి పంపించలేదు. భాగ్యలక్ష్మికి ఏమైంది? నేను ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పాను. అయినా ఇప్పటి వరకు రాకపోతే ఎలా? టాలెంటెడ్ అని నెత్తికెక్కించుకుంటే వాళ్ళు ఇలాగే నెత్తికెక్కి తైదక్కలాడతారు. అందుకే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. కానీ నువ్వే భాగ్యలక్ష్మికి టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ కంపెనీకి పనికొస్తుంది అంటూ తనకి ఇవ్వాల్సిన విలువ కన్నా ఎక్కువిస్తున్నావు. వీళ్ళేమో భాగ్యలక్ష్మి మీద విరుచుకుపడుతున్నారు. లక్ష్మి చూస్తే ఇప్పటివరకు ఆఫీస్కి రాలేదు. అసలు ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? భాగ్యలక్ష్మి, నేను టర్మినేట్ చేస్తున్నాను. కానీ మనీషా... మిత్రా, నేను ఈ కంపెనీలో పార్ట్నర్ని, నాకు అధికారం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నా. అది కాదు మనీషా. ప్లీజ్ మిత్రా, ఈ విషయంలో నన్ను డెసిషన్ తీసుకుని నీ ఇన్వాల్వ్మెంట్ కాస్త తగ్గించు. నువ్వు చేసిన తప్పులకి ఇదే నేను నీకు వేస్తున్న శిక్ష. రవి, టర్మినేషన్ పేపర్స్ రెడీ చేయండి. ఏంటి చూస్తున్నారు? మీ వర్క్ మీరు చూసుకోండి. మిత్రా, తప్పులు అందరూ చేస్తారు, ఎవరు ఉత్తములు కారు. ఒప్పులు చేసినప్పుడు చప్పట్లు కొడతాం, తప్పులు చేసినప్పుడు క్షమించి వదిలేస్తాం. అది వ్యక్తిగత విషయంలో అయినా వ్యాపార విషయంలో అయినా చాలా సహజం. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన తప్పుకి అంత పెద్ద శిక్ష విధించొచ్చా? చూడండి అంకుల్, ఒక తప్పు వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగకపోతే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఈ భాగ్యలక్ష్మి చేసిన తప్పు వల్ల క్లయింట్స్ తో రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ క్లయింట్స్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ చేజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పొరపాటు పెద్దది కాబట్టి శిక్ష కూడా పెద్దగానే ఉంటుంది. భాగ్యలక్ష్మి, ఇక నుంచి ఈ కంపెనీకి నీకు రుణం తీరిపోయింది. ఇన్ని రోజులు నువ్వు ఈ కంపెనీకి సేవ చేసినందుకు చాలా సంతోషం. ఇకపై నీ సేవలు అందుకోవడానికి ఈ కంపెనీ సిద్ధంగా లేదు.
ఈ పేపర్ పైన సంతకాలు చేసి నువ్వు ఇంటికెళ్ళొచ్చు. అది కాదు మనీషా మేడం, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నువ్వు చెప్పడానికి మేం వినటానికి ఏమీ లేదు. జస్ట్ సిగ్నేచర్ చేసి నీ దారి నన్ను వెళ్ళిపో. చేతిలో ఎంత పెద్ద బెల్లం ఉంటే మాత్రం ఏం లాభం? పొడవడం చేత కనపడు అన్నట్టు నా చేతిలో ఎన్ని ఐడియాలుంటే ఏం లాభం? వాటిని అమలు చేయడానికి కావలసిన సమయం కుదరినప్పుడు ఈ హారం మార్చడానికి ఈరోజు సమయం కలిసి రాలేదు. ఇంకోసారి చూసుకుందాం. నిన్నే దేవయాని, త్వరగా రా. వస్తున్నానక్క. ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు నా కోడ లక్ష్మినే చూస్తున్నట్టు అనిపిస్తోంది. అమ్మా భాగ్యలక్ష్మి, నువ్వు ఇంత స్మార్ట్గా ఉన్నావంటే మునుముందు ఎక్కడికో వెళ్ళిపోతావు. మిత్రా, ఏమైందిరా? ఏం లేదు మామ్. లక్ష్మి చీర కొంగుకి నిప్పంటుకోబోతుంటే కంగారు పడి నేనే పక్కకి లాగాను. లక్ష్మి, నీకు ఏది ఎలా చేయాలో తెలీదు అనుకున్నాను. వంటగదిలో ఎలా ఉండాలో కూడా నీకు తెలీదా? అది అత్తయ్య గారు, నేను చూసుకోలేదు. చూసుకోవాలి. చుట్టూ ఏమవుతుందో చూసుకోవాలి. ఏం చెయ్యకూడదో తెలుసుకోవాలి. ఒకవేళ పొరపాటున నీ చీరకు నిప్పంటుకొనుంటే ఏమయ్యేది? జరగకూడదేదైనా జరిగుంటే ఆ తర్వాత నందన్ కుటుంబం పరువుకి ఏమయ్యేది? మళ్ళీ పోలీసులు, లాయర్లు వచ్చి ఇంట్లో నానా రాద్ధాంతం చేసేవారు. మీ కోడల్ని ఏం చేశారు? హత్యా ప్రయత్నం చేశారా? చంపేద్దామనుకున్నారా అని పోలీసులు వేసే పిచ్చి పిచ్చి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దోషుల్లా వాళ్ల ముందు నిలబడే పరిస్థితి వచ్చేది. నీకేమైనా జరిగుంటే అది మేమే చేశాము అనే కారణంతో కుటుంబం మొత్తం జైలు పాలవ్వాల్సి వచ్చేది. అసలు ఆవిడ గారి టార్గెటే అది కదక్క. మనల్ని ఏదో ఒక విధంగా ముప్పు తిప్పులు పెట్టాలి, 3 చెరువుల నీళ్లు తాగించాలి. అప్పుడు గాని తనకి మనశ్శాంతి ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక చిచ్చు రేపకపోతే తనకి గుర్తుండేలా చెప్తేనే మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటుంది. అయినా ఏంటి లక్ష్మి ఇదంతా? నువ్వెంతో బాధ్యతగా ఉంటావు అని అనుకుంటుంటాను. వంటగదిలో ఒళ్ళు తెలియకుండా ఉంటే ఎలా? ఇప్పటి వరకు నీ వల్ల ఈ ఇంట్లో జరుగుతున్న అనర్థాలు, రాద్ధాంతాలు చాలు. ఇంకా కొత్త కొత్తవి సృష్టించకు. అమ్మా, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మందలించడానికి కూడా ఒక హద్దుంటుంది. చెప్పారుగా, ఇక పైన తను జాగ్రత్తగా ఉంటుంది. ఇదే విషయాన్ని ఇంకా సాగదీయకండి. అయినా లక్ష్మి అంత పరధ్యానంగా ఉండడానికి కారణమేంటో? అవునాంటీ, నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. పరధ్యానంగా ఉంటుంది.
తనలో తను ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏమైనా జరిగిందేమో, కనీసం అదైనా అడిగి కనుక్కోండి. వాళ్ళు చెప్తున్నది నిజమా లక్ష్మి? నీకు మనసులో ఏమైనా ఉంటే కనీసం అదైనా చెప్పు. అది ఏదైనా సమస్య అయితే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. పరిష్కరించే అవకాశం కూడా లేకపోతే కనీసం సలహా అయినా ఇస్తాం. ఏం లేదు అత్తయ్య గారు, ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్తాను. లక్ష్మి గారా అండి? అవునండి. సైన్ చేయండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. లక్ష్మి, ఏంటమ్మా అది? పాస్పోర్ట్ మావయ్య గారు. ఓ, పాస్పోర్ట్ వచ్చేసిందా? ఇక ఫారెన్ ట్రిప్కి రెడీ అయిపోండి మిత్రా. ఇదేంటి మనీషా, మనం అంతా చేసినా మళ్ళీ పాస్పోర్ట్ ఎలా వచ్చింది? నాకు కూడా అదే అర్థం కావటం లేదా ఆంటీ. లక్ష్మి, ఆ పాస్పోర్ట్ లేవు. ఇప్పుడు పాస్పోర్ట్ మీద వెంకట భాగ్యలక్ష్మి అని పేరు చూస్తే మిత్ర గారికి డౌట్ వస్తుంది. నేను ఆఫీస్లో పనిచేసే భాగ్యలక్ష్మి ఒకటే అని తెలిసిపోతుంది. వీడిప్పుడు ఇంత అర్జెంటుగా పాస్పోర్ట్ చూడకపోతే ఏమైపోతుంది? ఇప్పుడు ఏం చేయాలి? ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? పాస్పోర్ట్ ఇవ్వు. మిత్రా, ఏది ఒకసారి చూడండి. లక్ష్మి బాగుందిరా. ఎక్స్క్యూజ్ మీ, మీరు లక్ష్మి గారు కదా? అవును సార్. మీరు అరవింద మాలిని గారి కోడలే కదా? అవును సార్. నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్నాను లక్ష్మి గారు. మీరు నన్ను కలవాలనుకున్నారా? అవునమ్మా, మీరు నా పిల్లల్ని కాపాడిన దేవత. అందుకే మిమ్మల్ని కలవాలని చాలాసార్లు అనుకుని మిస్ అయ్యాను. మీ పిల్లల్ని నేను ఈ మధ్యకాలంలో ఒకసారి ఒక కారు మంటల్లో చిక్కుకున్నప్పుడు ఇద్దరు పిల్లల్ని కాపాడారు కదా. ఆ పిల్లలిద్దరూ నా పిల్లలేనమ్మా. ఆ పిల్లలు మీ పిల్లలేనా? ఇప్పుడు ఎలా ఉన్నారండి? బాగున్నారమ్మా. నేను నా భార్య నా పిల్లలకి జన్మనిస్తే మీరు నా పిల్లలకి పునర్జన్మనిచ్చారు. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేనమ్మా.
అయ్యో ఎంత మాట అండి. ఆ సమయంలో పిల్లల్ని కాపాడడం నా ధర్మం అనిపించింది. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను అంతే. ఇంతకీ మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు? నేను పాస్పోర్ట్కి అప్లై చేశానండి. వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అంతా బాగానే ఉందన్నారు. ఇప్పుడు చూస్తే రిజెక్ట్ అయిందంటున్నారు. అది కనుక్కుందామనే వచ్చాను. రిజెక్ట్ అయిందా? ఎందుకు? అసలు ఏమైందంటే నాకు పాస్పోర్ట్ రిజెక్ట్ అయిందని ఇద్దరు పండగ చేసుకున్నట్టున్నారుగా. ఏ పండగ చేసుకున్నారు? దసరానా, దీపావళా, లేక సంక్రాంతా? చూడండి, ఒకరిని వెనక్కి లాగి మనం ముందుకు పోవాలి అనుకుంటే 1-2 సార్లు గెలుస్తారేమో, కానీ జీవితాంతం ఓడిపోతారు. మనం మంచి చేస్తే మంచి ఎదురవుతుంది. చెడు తలపెడితే చెడే మనల్ని చీడ పురుగులా తినేస్తుంది. దానికి నా పాస్పోర్ట్ విషయంలో జరిగిందే మీకు రుజువు చేస్తుంది. నీకు లక్ బాగా కలిసొచ్చింది లక్ష్మి. అందుకే ఆఖరి క్షణంలో నువ్వు కోరుకున్నది జరిగిపోయింది. అవతల వాళ్ళకి అన్యాయం తలపెడితే యువతల వాళ్ళకి అదృష్టం కలిసొస్తుంది మనీషా. నీ పాస్పోర్ట్ నీకు రావడానికి కావలసిన దారులన్నీ వేసుకున్నావు. పాస్పోర్ట్ ఎలాగూ వస్తుందని నీకు తెలుసు. ఆ మాత్రం దానికి నిన్నెందుకు అంతలా కోల్పోయిన దానిలా ఉన్నావు? అంత పరధ్యానంగా ఎందుకున్నావు? ఓ, అప్పుడు నా పాస్పోర్ట్ గురించి ఆలోచిస్తూ ఉసూరుమని ఏడుస్తున్నానేంటా అని అనుకున్నారా? నాకేదో కడుపులో కాస్త ఇబ్బందిగా ఉండి అలా ఉన్నాను. కానీ మీరు చేసిన పనికి నిండా మునిగిపోయి మాత్రం కాదు. పాపం. లక్ష్మి, మరీ రెచ్చిపోవద్దు. నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. నువ్వు నన్ను ఏం చేయగలవు అనేది పక్కన పెట్టు. కానీ ఈ క్షణం మీరు చేసిన పనిని నేను అందరి ముందు పెడితే మీ గతి ఏమవుతుందో ఆలోచించండి. మిత్ర గారికి అవార్డు వచ్చిన సంతోషంలో అందరూ ఉన్నారు. త్వరలో ఫారెన్ వెళ్లి అవార్డు తీసుకోబోతున్నారని ఎంతో ఆనందపడుతున్నారు. ఇలాంటి సమయంలో మీ విషయాన్ని బయట పెట్టి అందరి సంతోషాన్ని నేను చెడగొట్టలేను. అందుకే క్షమించి వదిలేస్తున్నాను. ఇకనైనా కాస్త బుద్ధిగా ఉండడం నేర్చుకోండి. ఇంట్లోనే శత్రువులుంటే నేనెంత జాగ్రత్తగా ఉంటానో కూడా కాస్త మనసులో పెట్టుకోండి. అర్థమైందా? లక్ష్మి, ఓసారి లారా. ఏంటి మిత్ర గారు? ఇది వీసా కోసం అప్లై చేసే అప్లికేషన్. దీనిలో నువ్వు ఒక సంతకం చేస్తే సరిపోతుంది. అలాగే మిత్ర గారు. మిత్ర, ఫైనల్ గా నువ్వు లక్ష్మి ఇద్దరు అవార్డు ఫంక్షన్ కోసం ఫారెన్ వెళ్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. లక్ష్మి, నేను నీకో మంచి ట్రావెల్ బ్యాగ్ ప్రెజెంట్ చేస్తాను. దాంట్లోనే నువ్వు నీకు కావలసిన వస్తువులన్నీ తీసుకెళ్ళాలి. అలాగే మావయ్య గారు. ఏమైంది లక్ష్మి? ఏం లేదు మిత్ర గారు. చూపించు. పర్వాలేదు. చూపించమన్నానా? చూపించు. అరే, రక్తం కూడా వస్తుంది.
ఏంటి లక్ష్మి, ఉల్లిపాయలు కట్ చేస్తుంటే ఇన్ని కన్నీళ్ళు వస్తున్నాయి. మీరు కట్ చేయడం మొదలు పెడితే షెఫ్స్ కూడా పనిచేయరు అని అన్నారు. ఒక్క ఉల్లిపాయకి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఏంటి దెప్పి పడుస్తున్నావా? చూడు, ఈ కూరగాయలన్నీ కట్ చేసి చూపిస్తా. చూసావా ఎంత బాగా కట్ చేస్తాను? ఇంత అడ్డదిడ్డంగా ప్రపంచంలో ఏ షెఫ్ కట్ చేయడు. ఏదో వచ్చినట్టు చేశానులే లక్ష్మి. సర్లే, కూరగాయలు కటింగ్ అయిపోయింది. చలో కర్రీ చేద్దాం. మీకెందుకు మిత్ర గారు శ్రమ? నేను చూసుకుంటానులేండి. అదేం కుదరదు, నేను చేయాల్సిందే. పదా. హలో హలో అరవిందా, నేను స్వామీజీని మాట్లాడుతున్నాను. చెప్పండి స్వామీజీ, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, కానీ మీ ఇంట్లోనే అపశృతులు వినిపించబోతున్నాయి, అనర్థాలు జరగబోతున్నాయి. ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ? నేను మిత్రజాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. ఈ మధ్యకాలంలో అతనికి ఏమైనా విదేశీ ప్రయాణం ఉందా? అవును స్వామీజీ, మిత్ర ఫారెన్ వెళ్ళబోతున్నాడు. అతనితో పాటు ఎవరు వెళ్తున్నారు? నా కోడలు లక్ష్మి కూడా మిత్రతో పాటు వెళుతోంది స్వామీజీ. అరవిందా, నీ కొడుకు అరచేతిలో నిప్పును పెట్టి పంపిస్తున్నావు. నీ కొడుకు భుజాల మీద ముప్పును కూర్చోబెట్టి సాగనంపుతున్నావు. అది నీకు అర్థం కావడం లేదు. అలా అంటున్నారేంటి స్వామి? మిత్రకేమైనా ప్రమాదం ఉందా? నేను నిన్ను ముందే హెచ్చరించాను, లక్ష్మి మిత్రకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని. కానీ నువ్వు మిత్రకు తోడుగా ఒక ప్రమాదాన్ని పంపిస్తున్నావు. మీరు చెప్పింది నాకు అర్థమవుతోంది స్వామి. వాళ్ళిద్దరినీ వీలైనంత దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఈ విషయంలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నాను. నా కొడుకు నిర్ణయానికి తల వంచుతూ ఉండిపోయాను. చాలా తప్పు చేస్తున్నావు అరవిందా. నీ నిశ్శబ్దమే నీ కొడుకు ఉసురు తీసుకోగలదు. నీ నిర్లక్ష్యమే నీ కొడుకుని మృత్యు ఒడిలోకి చేర్చగలదు. అంత మాట అనకండి స్వామి. దీనికి పరిష్కార మార్గం ఏమైనా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా నేను అనుసరిస్తాను. దీనికి ఒకే పరిష్కారం ఉంది అరవిందా. నీ కోడలి తోడు లేకుండా నీ కొడుకు ఒక్కడు మాత్రమే విదేశాలకు పయనమవ్వాలి. స్వామీజీ, ఇది కాస్త కష్టతరమైన పనే. ఇంకేమైనా పరిష్కారం చెప్పండి. సరే అయితే, నీ కొడుకు కోడలే కాకుండా వాళ్లతో పాటు ఇంకొకరు తోడుగా వెళితే కొంతలో కొంత పరిష్కారం దొరకొచ్చు. ఇంకొక మనిషా? అవును, వాళ్ళిద్దరికి తోడుగా మూడో వ్యక్తి వెళితే మిత్రాకున్న దోషం ఎంతో కొంత ప్రక్షాళన అవుతుంది. లేదంటే మిత్ర అతి భయంకరమైన ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఇక నువ్వే ఆలోచించుకో. గుడ్ మార్నింగ్ సార్. వచ్చేసావా? థ్యాంక్ యూ సార్. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఏంటి మిత్ర గారు? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి కదా, వెళ్ళి పాస్పోర్ట్ తీసుకురా. మనీషా, నీ పాస్పోర్ట్ కూడా తీసుకురా. మళ్ళీ పాస్పోర్ట్లో పేరు చూడరు కదా? లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి తీసుకురా. ఏం లేదు. మిత్ర గారు, ఇదిగోండి.
తనకివ్వు. ఇదిగోండి. జ్యోతి, చెత్తబండి వచ్చింది చూడు. అలాగే అమ్మా. ఓకే మేడం. మావయ్య గారు, ఈ రోజు ఉదయం టాబ్లెట్స్ వేసుకోలేదా? ఇంకా లేదు లక్ష్మి. అలా మర్చిపోతే ఎలా మావయ్య గారు? మీరు కూర్చోండి, నేను టాబ్లెట్స్ తీసుకొచ్చిస్తాను. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. ఏంటంటే అటు చూడు. లక్ష్మి ఇక్కడ పాస్పోర్ట్ వదిలేసింది. బయట అక్కడ చెత్తవాడు రెడీగా ఉన్నాడు. ఏం చేయాలో తెలుసుగా. ఓకే సార్, నేను వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్. ఐ లవ్ యూ జాను. వివేక్, ఏంటి మామ్? నీతో చెప్పడమే మర్చిపోయానురా. నిన్న జగదీశ్వరి ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మాయికి నువ్వు చాలా బాగా నచ్చేసావట. నిన్ను చూసిన దగ్గర నుంచి వివేక్ తో నా పెళ్లి ఎప్పుడు చేస్తారు అని అడుగుతుందట. పర్లేదురా, నువ్వంటే అమ్మాయిలు బాగానే పడిచేస్తున్నారు. మామ్, ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఏం లేదురా, సంజన పెళ్లితో పాటే నీ పెళ్లి కూడా చేసేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ అలా కుదరకపోతే సంజన పెళ్ళయ్యాక ఒక 1 month లో నీ పెళ్లి ప్లాన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నువ్వేమంటావు? మామ్, ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందిలే. నా పెళ్లి ఎంత త్వరగా చేసేయాలని నువ్వేం కంగారు పడకు. ఫస్ట్ సంజన గురించి ఆలోచించు. సర్లే, ఈ విషయాల గురించి నీకు చెప్తే నీకేం అర్థమవుతుంది? తల్లిగా నేనే కదా అన్నీ చూసుకోవాలి. జానుకి నా మనసులో ఉన్న మాట చెప్పినా సమాధానం లేదు. అసలు జాను మనసులో ఏముందో అర్థం కావడం లేదు. ఏది తెలియకుండా అసలు నేనే డెసిషన్ తీసుకోవాలి. జాను కూడా నన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది. తన మనసులో ఉన్న ప్రేమని ఎలా అయినా బయటికి తీసుకురావాలి. జాను, ఆ పెద్దింటి వాళ్లతో అక్క పడుతున్న ఇబ్బందులు ఇక్కట్లు చాలు. అక్క చూస్తున్న కష్టాలు కన్నీళ్లు చాలు. మళ్ళీ అదే ఇంటికి వెళ్ళి నువ్వు కూడా కన్నీరు పెట్టొద్దు. జీవితాంతం బాధపడుతూ బతకొద్దు. వివేక్ ప్రేమిస్తున్నాడు కదా అని మురిసిపోయి నువ్వు కూడా సరే అని సమాధానం చెప్పొద్దు. వద్దు. ఆంటీ, ఆ చెత్తబండి ఎటు వెళ్ళింది ఆంటీ? ఇక్కడ కూడా కనిపించట్లేదేంటి? మనకి పాస్పోర్ట్ తిరిగి ఇవ్వడానికి ఇక్కడ ఎదురు చూస్తాడా ఏంటి?
వాడి పని వాడు చూసుకుంటూ వాడు చెత్త వాడు కలెక్ట్ చేసుకుంటూ ఎటో వెళ్ళుంటాడు. మన వెతికితే దొరుకుతాడా? అయ్యో, ఇప్పుడు వాడిని ఎక్కడ నీ వెతకాలా ఆంటీ? చెత్తలో వేసేటప్పుడు పాస్పోర్ట్ ఎవరిదో కూడా చూడకుండా వేసావు కదా. చేసిన చెత్త పనికి ఆ చెత్త బండి చుట్టూ తిరగక తప్పదు. మరి లేకపోతే చేసిన పని కాస్త జాగ్రత్తగా చెయ్యాలి. లేకపోతే ఆ లక్ష్మణ్ అన్నట్టు మనం తీసుకున్న గోతురం మనమే పడ్డట్టు అవుతుంది. ప్లీజ్ ఆంటీ, అసలే ఆ లక్ష్మి అన్న మాటలకి నా మనసు మరిగిపోతోంది. అవి గుర్తు చేసి మళ్ళీ నాకు టెంపర్ పెంచుకండి. ఓ సరే. ఆ లక్ష్మి చూసారా ఆంటీ, కావాలని మనతో ఆడుకోవటం కోసం అందరి ముందు మనల్ని ఎలా ఇరికించాలని చూసిందో. ఇక్కడ ఎవ్వరూ ఎవరిని ఇరికించలేదు మనీషా. నీకు నువ్వుగా ఇరుక్కున్నావు, నీకు నువ్వుగా సమస్యల్ని సృష్టించుకున్నావు. అందుకే ఒకరి జోలికి వెళ్లే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే అవతలి వాళ్ల కాళ్ల ముందు నిప్పులు పోసే లోపలే నీ కొంగుకి నిప్పు అంటుకుంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నువ్వు చేసిన తప్పే నిన్ను తగలెట్టేస్తుంది. ఇప్పటికైనా అర్థమైందిగా, నాతో పెట్టుకుంటే పైనుంచి కింద వరకు మీ అవతారాలే మారిపోతాయని. ఇకపై మళ్ళీ నా జోలికి రావాలన్నా, నా గురించి ఆలోచించాలన్నా బుర్రలో పగలు కాకుండా పదును పెట్టి ఆలోచించండి. లేకపోతే ఇదిగో ఇలాగే ఏదో చేయబోయి చతికిలు పడతారు. సరేలే జాను, కొన్ని పరిస్థితులు మనకి కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతెందుకు, జీవితంలో నీకు కూడా కాలం చాలా పరీక్షలు పెట్టొచ్చు. వాటిని దాటే ప్రయత్నం చేయాలి, కానీ దాటలేను అని ఆగిపోకూడదు. అర్థమైందా? సరే అక్క, నువ్వు జాగ్రత్త. సరే జాను. ఆంటీ, ఆంటీ, దేవయాని ఆంటీ రూమ్లో లేరేంటి? ఎక్కడికి వెళ్ళారు? మనీషా, ఏంటాంటీ గుండెలు అదిరిపోయేలా పిలిచారు? ఏమైంది? ఏం లేదు మనీషా, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ లక్ష్మి గురించి తలుచుకుంటూ ఉంటే నాకు రక్తం మరిగిపోతుంది ఆంటీ. తనకి బుద్ధి చెప్పేలా ఏదో ఒక ప్లాన్ వేయాలి. లేకపోతే నా మనసు మెదడు నిద్ర కూడా మర్చిపోయేలా ఉన్నాయి. డోంట్ వరీ మనీషా, తనకి సరైన గుణపాఠం అతి త్వరలోనే చెప్తాం. ఆంటీ, మామ్ ఫోన్ చేస్తుంది, నేను మాట్లాడేసి వస్తాను. అమ్మయ్యా, మనీషా ఈ హారాన్ని చూడలేదు. లేకపోతే ఇది ఏంటి, ఎందుకు, ఎలా ఇక్కడికి వచ్చిందని నానా ప్రశ్నలు అడిగి నన్ను ఇబ్బంది పెట్టేది. నేను నిజం చెప్పలేను, అలా అని మనీషాని అబద్ధంతో సరిపెట్టలేను. దీన్ని ఎలాగైనా అక్క రూమ్లోకి షిఫ్ట్ చేసి అక్క రూమ్లో ఉన్న ఒరిజినల్ హారాన్ని నా హస్తగతం చేసుకోవాలి. అరవింద్ అక్క, బావగారు ఎలాగో ఇంట్లో లేరు. మనకిదే సరైన సమయం.
జయదేవ్, ఈ పూజలు పునస్కారాలు నిష్టగా చెయ్యాలి అంటే అది అరవింద తర్వాతే. మీ పెళ్లైనప్పటినుంచి చూస్తున్నాను, ఏ పూజలోనూ ఎప్పుడూ ఏ అపచారమూ రానివ్వదు. ఏ వ్రతానికైనా కాని ఎలాంటి లోటు జరగనివ్వలేదు. అంత పకడ్బందీగా చేస్తుంది. ఈ విషయంలో మాత్రం అరవిందని మించిన వాళ్లు లేరు, అరవిందలా ఎవ్వరూ చెయ్యలేరు. అయ్యో ఆంటీ, అన్నీ మీరే చేసేసుకున్నారా? నేనే దగ్గరుండి చూసుకుందాం అనుకున్నానే. చూసుకుంటాను, చేసేస్తున్నాను అని మాటల్లో చెప్తే సరిపోదు మనీషా, అది చేతల్లో కూడా కనిపించాలి. పూజ దగ్గర అన్నీ ఉన్నాయి గాని అక్షంతలు లేవు. ముందు వాటి సంగతి చూడండి. నేను కలుపుతానులే బామ్మగారు. లక్ష్మి, ఈ పూజలు వ్రతాలు ఈ కుటుంబం మంచి కోసం చేసేవి. కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోదామనుకునే నీకెందుకు? నువ్వు ఈ పూజ విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవన్నీ చూసుకోవడానికి చేసుకోవడానికి మేమున్నాం. అక్షంతలు నేను కలుపుతాను బామ్మగారు. మనిషా, ఇవన్నీ నీకు అలవాటు లేని పనులు కదా? ఏంటి అలవాటు లేని పనులా? ఎవరు చెప్పారు? అన్నీ నీకే వచ్చు అన్నట్టు బిల్డప్పులు ఇవ్వకు లక్ష్మి. నువ్వు కాస్త పక్కకి తప్పుకుంటే నా పని నేను చేసుకుంటాను. అరవిందా, ఇలాంటి హారం నీ దగ్గర ఉన్నందుకు మా అందరికీ చాలా జెలసీగా ఉంది తెలుసా? జలసెందుకు? ఇలాంటి మోడల్ కొందామని ఎంత ప్రయత్నించానో తెలుసా? ఎక్కడా దొరకలేదు. ఇదేంటి ఇంత విలువైన బంగారు నగ ఇలా రంగుపోతుంది? అంటే ఇది ఒరిజినల్ హారం కాదా? మరి అత్తయ్య గారు ఈ డూప్లికేట్ హారం ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇది కానీ డూప్లికేట్ అని ఇప్పుడు అందరికీ తెలిస్తే అత్తయ్య గారి పరువు పోతుంది. రేపు నందన్ కుటుంబంలో ఇలా అయ్యింది అని బంధువులందరిలోనూ ప్రచారం జరుగుతుంది. కాంచన గారు వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. అసలు వస్తారో లేదో అనుకున్నాను. అసలే మినిస్టర్ గారు ఎన్నో పనులు వదిలిపెట్టుకుని రావాలి. మా మామ్ కోసం వచ్చారంటే మీ మనసులో మా మామ్కి ఏ స్థానం ఉందో మా అందరికీ అర్థమవుతుంది. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అరవింద్ పిలిచాక 600 వెళ్ళాలనుకున్నాను, వచ్చేశాను. చాలా థ్యాంక్స్ కాంచన గారు. రండి వెళదాం. అత్తయ్య గారు కావాలని ఆ డూప్లికేట్ హారం అక్కడ పెట్టుండరు. ఖచ్చితంగా అది డూప్లికేట్ హారం అని అత్తయ్య గారికి కూడా తెలుసుండదు.
పూజ జరిగేదాకా చూసి చూడనట్టు పోదాము అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి దృష్టి ఆ హారం మీదే ఉంది. పదే పదే దాన్నే పొగుడుతున్నారు. అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఒక్కసారి అది నకిలీ నగ అని తెలిస్తే నానా రాద్ధాంతం జరుగుతుంది. అత్తయ్య గారి మీద చిన్న చూపు మొదలవుతుంది. అసలు ఒరిజినల్ హారం స్థానంలోకి ఈ డూప్లికేట్ హారం ఎలా వచ్చింది? ఏంటి దేవయ్య నీది? నీ మాట నమ్మి నేను నోటికొచ్చినట్టు వాగాను. అంత విలువైన హారాన్ని కూడా నకిలీదని నానా గొడవ చేశాను. తీరా చూస్తే అది ఒరిజినల్ హారం. నువ్వు నన్ను ఇలా రికిస్తావని అస్సలు అనుకోలేదు. అందరి ముందు నా పరువు తీస్తావని అస్సలు ఊహించుకోలేదు. అయ్యో సుజాత, ఒరిజినల్ హారం నా దగ్గరుంది. డూప్లికేట్ ది మా అక్క రూమ్ లో పెట్టాను. అదే పూజ దగ్గర కూడా పెట్టింది. ఇంతలోనే మళ్ళీ అది ఎలా ఒరిజినల్ హారం అయ్యిందో నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఏంటి, ఒరిజినల్ హారం నీ దగ్గరుందా? ఏది చూపించు. ఇప్పుడే చూపిస్తానుండు. మీరన్నట్టు మొదటి పూజలో పెట్టింది డూప్లికేట్ హారమే. కానీ ఆ ప్లేస్లో ఒరిజినల్ హారం పెట్టింది నేను.